ఇంకా ఇక్కడ మనం ఈ టెంపుల్ చూసుకున్నట్లయితే చిన్నది ఒరుగు ఉంటుంది, అంటే క్రాస్గా ఉంటుంది చూసారా. సో ఇది ఎందుకు జరిగిందంటే, సో మనకి ఈ దత్తిరాజర్లో ఉండే ఈ టెంపుల్ ఉంది కదా, సో ఇదైతే ఒక అర్ధరాత్రి అంటే ఒక రాత్రిలోనే ఈ టెంపుల్ని అయితే కట్టారనమాట, దేవతలు కట్టారంట. సో అయితే మరి అప్పుడు ఆ కలశంలో ఏముందని ఈ గ్రామ ప్రజలు తీసి చూసినప్పుడు అనమాట, సో అందులో కొన్ని బంగారు నాణాలు, వెండి నాణాలు ఉండడం చూసారంట. సో సో చూడండి ఎంత బాగుందో, ఒక ఆర్టిఫిషియల్ పుట్ట, పైన నాగుపాము విగ్రహం, వెనక కొబ్బరి చెట్టు, ఆ ఆకాశం చూసారు ఎంత బాగుందో. ఈ శివరాత్రి అంటే శివరాత్రి అనగానే ప్రతి శివాలయంలో కూడా కామనే కదా, కామనే పూజలు అని అంటారు కదా. కానీ ఈ శివాలయంలో ఒక ప్రతిష్ట అయితే ఉంది, అంటే ఒక గొప్ప విషయం అయితే ఉంది. అదేంటంటే ఈ గుడి గురించి కొన్ని విషయాలు అయితే మనం ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న బామ్మగారు అయితే మనకు కొన్ని విషయాలు అయితే చెప్తారు. సో ఆవిడని అడిగి నేను కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ అవి ఛానల్. ఈరోజైతే మనం దాదాపు 1000 సంవత్సరాల పైన అయ్యిందనమాట ఈ గుడి కట్టి. అది ఎవరో మనుషులు ఎవరో కట్టింది కాదు. అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు చెప్పేది ఏంటంటే, ఇది దేవతలు ఆనాటి కాలంలో దేవతలు కట్టారంట. ఇది కూడా ఒక్క రాత్రిలో కట్టారంట దేవతలు అది. సో అలాంటి గుడిని మనం చూడడానికి అయితే ఈరోజు వచ్చాం. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాం. వీలైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మంచి మంచి విశేషాలు అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. సో గాయ్స్, ఈరోజైతే మనం శ్రీ ఉమా భీమలింగేశ్వర స్వామి ఆలయం దత్తిరాజర్లో ఉంటుంది కదా, సో దానికైతే వచ్చాం అనమాట, దాన్ని విజిట్ చేయడానికి. సో మనకి టెంపుల్ బయటనైతే చూడండి, మొత్తం అన్నీ కూడా మంచి భలే అంటే భలే ఉన్నాయి పొలాలన్నీ కూడాను. ప్రజెంట్ అయితే దమ్ములు అవుతున్నాయి. మనకి టెంపుల్ బయటన ఒక బోరింగ్ కూడా ఉంది, పెద్ద రావి చెట్టు కూడా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్. సో ఈ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ ప్రహరీ గోడ ఉంటుంది కదా, సో ఆ ప్రహరీ గోడకి వీలైతే దాతలు అనమాట. టి అప్పల విజయరామరాజు, ఐ థింక్ నాకు తెలిసి తిరుమల రాజు అనుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. సో మనం ఇలా ఎంటర్ అవ్వగానే మంచి వే అయితే ఉంటుంది అనమాట. ఇటు సైడు మంచి మొక్కలు వేశారు, గార్డెన్. సో మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. సో గ్రీన్ కలర్లో చాలా బాగుంది విగ్రహం అయితే. పూజలు కూడా జరుగుతాయి డైలీ ఇక్కడ అనుకుంటున్నా, ఎందుకంటే పసుపు కుంకుమ పువ్వులు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. సో మనకి ఎంట్రన్స్లో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. నేను ఇక్కడ ఒకటి నోటీస్ చేశా, ఇప్పుడు మన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, దాని పక్కనే ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ పక్కనే ఒక పాము ఉంది చూడండి చనిపోయి. సో ఈ ఉమా భీమలింగేశ్వర స్వామి ఆలయానికి అయితే వెల్కమ్ అయితే మనకు పాము వెల్కమ్ చెప్పింది అనమాట, కాకపోతే అది చనిపోయింది. అలాగే ఈ టెంపుల్కి స్పెషల్ అట్రాక్షన్గా ఉండే రావి చెట్టు, ఇదిగోండి మన ఆంజనేయ స్వామి బొమ్మ పక్కనే ఉంటుందన్నమాట. నాకు తెలిసి ఈ రావి చెట్టు వచ్చేసి ఒక 100 సంవత్సరాల పైన ఉండొచ్చు, అంత పెద్దదిగా ఉంది. ఎందుకంటే మొత్తం టెంపుల్ ఎంత ఉందో కూడా అంతవరకు చూడండి, అంత బయటికి కూడా ఉంది, ఇంకా ప్రహరీ కూడా బయటికి కూడా, అంటే అంత పెద్దది ఉంది ఈ రావి చెట్టు వచ్చేసి. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన మనకి ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. సో నాకు తెలిసి విష్ణుమూర్తి అనుకుంటున్నా, ఎందుకంటే చక్రం ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే పేరేం లేదు ఇక్కడ. ఇవ్వండి విష్ణుమూర్తి గారి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. అలాగే దీని తర్వాత మనకి అలా నడుచుకొని వెళ్తే ఇక్కడ సాయిబాబా విగ్రహం ఉంటుందన్నమాట. షిరిడి సాయిబాబా ఉంటారు కదా, సో ఆయన అనమాట, ఆయన విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఈ విగ్రహాలన్నీ చూసాం కదా, ఇవన్నీ అసలు మనుషులు కట్టినవి, అంటే ఇక్కడ గ్రామ ప్రజలతో కట్టించినవి. సో అసలైన మెయిన్ మ్యాటర్ ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ వచ్చేసి దేవతలు కట్టింది అన్నారు కదా, సో అదిగోండి ఆ గుడి అనమాట. పర్టికులర్గా ఆ చిన్న పోర్షన్ ఉంది కదా, ఈ ఒక్క పోర్షనే దేవతలు కట్టారంట. సో అది ఏంటి, ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు అనేది కొన్ని విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మనకి ఈ దత్తిరాజర్లో ఉండే ఈ టెంపుల్ ఉంది కదా, సో ఇదైతే ఒక అర్ధరాత్రి అంటే ఒక రాత్రిలోనే ఈ టెంపుల్ని అయితే కట్టారనమాట, దేవతలు కట్టారంట. సో అది మనకి ఇక్కడ ఉన్న విలేజర్స్ అయితే చెప్పారు. అంటే పూర్తిగా కంప్లీట్గా కట్టలేదంట, అంటే ఎంతో కొంత ఒక 90% అయిపోయిన తర్వాత ఒక 10% వరకు మిగిలిపోయిందంట. అది ఎందుకు మిగిలిందంటే, దేవతలు నైట్ టైం కట్టారు కదా, మార్నింగ్ అదే ఉదయాన్నే మనుషులు అలికిడి అవుతుంది కదా, సో వాళ్ళు వచ్చారని చెప్పేసి గుడి కట్టడాన్ని అయితే ఆపేశారనమాట. సో దాదాపు కంప్లీట్ అయిపోయింది, కానీ ఆ కొద్ది పర్సంటేజ్ మాత్రం కంప్లీట్ అవ్వలేదంట. సో అది ఇక్కడ ఉన్న హిస్టరీ అయితే, అంటే టెంపుల్ కట్టేటప్పుడుది. ఇంకా మిగిలిన హిస్టరీ కూడా మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ మనం ఈ టెంపుల్ చూసుకున్నట్లయితే, కరెక్ట్గా చూసుకున్నట్లయితే చిన్నది ఒరుగు ఉంటుంది, అంటే క్రాస్గా ఉంటుంది చూసారా. సో ఇది ఎందుకు జరిగిందంటే, సుమారు నాకు తెలిసి అంటే నేను విన్న దాని ప్రకారం 1956లో ఇక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉండేదంట. అప్పుడు వర్షం గాళ్ళు కారణంగా ఆ చింత చెట్టు వచ్చేసి ఈ టెంపుల్ ఉంది కదా, సో ఆ టెంపుల్ మీద పడడం వల్ల టెంపుల్ అయితే కొంతవరకు, అంటే అప్పుడు కంప్లీట్గా రాతితో కట్టారు కదా, సో అది గట్టిగా ఉన్నా కానీ కొంతవరకు మన బేస్ కరెక్ట్గా లేకపోవడం, అది కొంతవరకు కిందకి జారిందని చెప్పేసి, అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఇది ప్రకారం కొంతవరకు కిందకి జారిపోయిందనమాట, అదే వంగిందనమాట. సో అప్పుడు
ఆ టైంలో పైన గర్భగుడి మీద ఉంటుంది కదా, అది కలసం ఉంటుంది కదా, సో ఆ కలసం మీద కూడా ఆ చింత చెట్టు పడడం వల్ల అది విరిగిపోయి కింద పడింది. అయితే మరి అప్పుడు ఆ కలసంలో ఏముందని ఈ గ్రామ ప్రజలు తీసి చూసినప్పుడు అనమాట, సో అందులో కొన్ని బంగారు నాణాలు, వెండి నాణాలు ఉండడం చూసారంట. సో ఆ నాణాల మీద అయితే పార్వతీదేవి, ఈశ్వరుడు, అలాగే నందీశ్వరుడు, ఇలా కొన్ని దేవుడి బొమ్మలు అయితే ఉన్నాయంట దాని మీద. అలాగే ఈ టెంపుల్కి ఒక వైపున మనకి వినాయకుడు విగ్రహం కూడా ఉంటుందన్నమాట. సో ఇదిగోండి వినాయకుడి విగ్రహం. ఇది అప్పట్లో చేసేటప్పుడు అయితే ఇగోండి కంప్లీట్గా ఇక్కడ రాయి కనబడుతుంది కదా, రాయితో చేశారు అప్పుడు. సో దాని మీద అయితే వీళ్ళు కొంత అట్రాక్టివ్గా ఉండడం కోసం సిమెంట్తో పైన ఒక కోటింగ్ కనబడుతుంది చూసారా, ఆ సిమెంట్ కోటింగ్ అయితే ఊడిపోయింది. అగోండి మనకి సిమెంట్ కోటింగ్ కనిపిస్తుంది కదా. సో యువతల వినాయకుడి విగ్రహం అయితే ఇలా ఉందన్నమాట. ఈ గుడి కట్టి 1000 సంవత్సరాలు అవుతుందా అని నమ్మచ్చా అంటే ఫస్ట్ అయితే నేను నమ్మడానికైతే నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ ఇక్కడ ఉన్న కొన్ని వీటిని చూస్తే నాకు నమ్మాలని అనిపిస్తుంది. ఎందుకంటే మన ఈ జాయింట్ల మధ్యన ఇదైతే ప్యాచ్ వర్క్ ఉంది కదా, ఇది జాయింట్ల మధ్యన అయితే పెట్టారు కదా. సో ఇదైతే సిమెంట్తోని ఇప్పుడు వాళ్ళు ఇది ఫస్ట్ ఇది చూసిన వెంటనే నేను అనుకున్నాను ఇది అప్పుడు వాళ్ళు కట్టింది కాదు, ఇది ఇప్పుడు వాళ్ళు కట్టింది అనుకున్నాను. కానీ ఇది మొత్తం పైన ప్యాచ్ వర్క్. ఇవ్వండి మనం ఇలాంటివి కంప్లీట్గా చూసుకున్నట్లయితే దీనికి అసలు ఎలాంటి ఇది కూడా లేదు, ఒక సిమెంట్ కానీ ఏమీ లేదు చూడండి. కానీ ఈ రాయి మీద ఈ రాయి నిలబడింది. తర్వాత నెక్స్ట్ ఇలాగే ప్రతిదీ చూసుకున్నట్లయితే ఇవ్వండి ఇవన్నీ రాయలు ముక్కలే అనమాట. సో ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్కటి నిలబడింది. ఇదిగోండి ఇది ఒరిజినల్. సో దీని మీద వీళ్ళు ప్యాచ్ వర్క్ చేశారు, అంటే సిమెంట్తో కొంత దీనికి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు నాకు తెలిసి కట్టడం అయితే మాత్రం ఇలాగే కట్టుంటారు, అంటే దేవతలే కట్టి ఉండొచ్చు. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా టెంపుల్ అయితే కొంతవరకు ఒరిగింది అని చెప్పేసి, ఇక్కడైతే మీకు క్లారిటీగా తెలుస్తుంది. చూడండి ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి, ఇక్కడ మనకి 3 లైన్లు ఉన్నాయి కింద. దిగోండి ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను. సో మనం చూసుకున్నట్లయితే ఇటు సైడ్ 2 లైన్లే, అంటే ఇటుపక్క కొద్దిగా ఒరిగిందనమాట ఈ టెంపుల్. అలాగే ఇక్కడ కూడా ఇంకొక విగ్రహం అయితే ఉంది. సో ఈ విగ్రహం పేరైతే నాకు తెలియదు. ఈ విలేజ్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే సో ఇతని పేరేం పేరు అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ టెంపుల్కి ఇంకో వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు తెలిసి అమ్మవారు అనుకుంటా ఎవరో. సో ఇది అసలు మెయిన్, అంటే ఎటువంటి ప్యాచ్ వర్క్లు కానీ అలాంటివి ఏమీ జరగలేదు. సో అలాంటి విగ్రహం అప్పట్లో రాతితో కట్టిన విగ్రహం ఇదైతే. నాకు తెలిసి దీని మీద అయితే నేను ఎటువంటి సిమెంట్ వర్క్లు కానీ అలాంటివి ఏమీ నోటీస్ చేయలేదు. చూడండి అప్పట్లో కట్టిందంట ఇది. సో ఈ విగ్రహం చూడండి, ఈ విగ్రహంలో మనకి పెద్దగా ఒక కత్తి అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక త్రిశూలం కనిపిస్తుంది. సో ఇది బల్లం ఆ టైప్ లేదు, ఇది కూడా త్రిశూలం. ఇగోండి కింద నుంచి స్టార్ట్ అయ్యి ఇగోండి ఇక్కడ 3 ఇవి ఉన్నాయి, ఇది కూడా త్రిశూలమే. కానీ ఈవిడ పేరేంటనేది నాకు తెలియదు. వీలైతే ఈవిడ పేరును కూడా వీలైతే కింద కామెంట్లో చెప్పండి. అలాగే మనకి ఇక్కడ అమ్మవారి విగ్రహం పక్కనే ఇక్కడ ఇంకొక విగ్రహం అయితే ఉంది. సో ఈ విగ్రహానికి అయితే మనం చూసుకున్నట్లయితే ఇగోండి సేమ్ కత్తి కూడా ఉంది. అలాగే ఇది ప్రొటెక్షన్ చేసుకునేది ఉంటుంది కదా, కవచం ఉంటుంది దాని పక్కన. ఇగోండి ఇటు సైడ్ మనకి కవచం ఉంటుంది కదా, సో ఆ కవచంలా ఉంది. ఇగోండి ఇక్కడ ఒక విగ్రహం ఉంది, అలాగే సేమ్ అక్కడ కూడా ఇంకొక విగ్రహం అయితే ఉంది. బాగా పాత విగ్రహాలు, బాగా పాత విగ్రహాలు. సో ఈ విగ్రహానికి అయితే తల అయితే లేనట్లుంది. ఇక్కడ మాత్రం నేను సిమెంట్తో పెట్టినవి అయితే చూశాను. ఈ తల ఏదైతే ఉందో ఇది సిమెంట్తో వీళ్ళు తయారు చేసినట్లున్నారు. మిగిలిన ఇదంతా కూడా అప్పటి పాతకాలంలో ఇలా ఉంది. సో అలాగే ఈ టెంపుల్కి ఇంకో స్టోరీ కూడా ఉందన్నమాట. అంటే క్రీస్తు శకం 950వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని అయితే ఒరిస్సా రాజులు కట్టించారని చెప్పేసి ఒక స్టోరీ అయితే ఉందన్నమాట. సో అది ఎలా తెలిసిందంటే ఈ గర్భగుడి ఉంటుంది కదా, అందులో దొరికిన తామరపత్రాలు అంట కదా, అప్పుడు పేపర్లో అలాంటివి ఏం లేవు కదా, తామరపత్రాలు అంటారు కదా. సో ఆ పత్రాల మీద రాసిన దీని ఆధారాల ప్రకారంగా దీన్ని క్రీస్తు శకం 950వ సంవత్సరంలో ఒరిస్సా రాజులు కట్టారని చిన్న స్టోరీ అయితే కూడా ఉందన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఇది దేవతలు కట్టారా లేకపోతే ఒరిస్సా రాజులు కట్టారా, ఏదేమైనప్పటికీ ఇది కట్టి మాత్రం దాదాపు 1000 సంవత్సరాలు అయితే దాటిందనమాట. సో ఇంకా మనం టెంపుల్ లోపల చూసుకున్నట్లయితే సైడ్ గోడలు ఉన్నాయి కదా, ఏవైతే సైడ్ గోడలు ఉన్నాయో అవి కొత్తగా కట్టింది. సెంటర్లో ఏదైతే ఉందో సో అదే అనమాట ఒరిజినల్ గుడి. అంటే అప్పుడు దేవతలో లేదంటే ఒరిస్సా రాజులు కట్టించారో ఏదేమైనప్పటికీ 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి అయితే మాత్రం ఆ సెంటర్లో ఉండేది. సో మనకి లోపల కనబడుతుంది కదా, అగోండి లింగం, అక్కడ లింగం ఉంటుందన్నమాట. సో మనం అలాగే ఈ పైన చూసుకున్నట్లయితే కొన్ని విగ్రహాలు కూడా బొమ్మలు ఉన్నాయి. యాక్చువల్లీ దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నా, కాకపోతే మనం బయలుదేరిన వేళ విశేషం ఏంటో కానీ పంతులు గారు అయితే పూజ చేసుకొని వెళ్ళిపోయారనమాట. సో తాళాలు అయితే వేసేసి ఉన్నాయి. సో అందుకే నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే లోపలికి వెళ్ళి గుడి మీద ఉండే
ఆ విగ్రహాలను కూడా దగ్గరికి వెళ్ళి డీటెయిలింగ్గా చూపిద్దాం అనుకున్నా. సో అదైతే అవ్వట్లేదు అనమాట. సో అదిగోండి ఆ విగ్రహాలను అయితే చూపిస్తాను మీకు కాస్త జూమ్ చేసి. ఒక 9 విగ్రహాలు ఎన్నో ఉన్నాయి, 1 2 9 విగ్రహాలు ఉన్నాయి పైన అయితే. సో దానికి కూడా ఏదో స్టోరీ ఉండే ఉంటుంది. యాక్చువల్లీ పంతులు గారు ఉంటే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. సో ఆయన అయితే లేరు. అలాగే మన ఈ గర్భగుడి పక్కనే మనకి ఇగోండి ఈ ప్లేస్లో నవగ్రహాలు ఉంటాయి కదా. సో నవగ్రహాలు అంటారు కదా, ఆ నవగ్రహాలకు కూడా సపరేట్ ఒక టెంపుల్ని అయితే పెట్టారనమాట. ఇగోండి నవగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది మనకి ఇగోండి ఈ టెంపుల్ గర్భగుడి ఉంది కదా, గర్భగుడి పక్కనే ఉంటుంది అనమాట మనకి నవగ్రహాల టెంపుల్ కూడా. సో టెంపుల్ దాటిన తర్వాత నవగ్రహాలు ఇవి చూసిన తర్వాత మనం ఎలా వచ్చినట్లయితే ఇటుపక్క చిన్న వే ఉంటుంది, అంటే చిన్న కిందకి దిగడానికి, అంటే చిన్న గార్డెన్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఒక పుట్ట అయితే పెద్ద పుట్ట ఉంటుంది అనమాట. సో దాని మీద అయితే 5 తలల నాగుపాము ఉంటుంది అనమాట. సో చూడండి ఎంత బాగుందో, ఒక ఆర్టిఫిషియల్ పుట్ట పైన నాగుపాము విగ్రహం, వెనక కొబ్బరి చెట్టు, ఆ ఆకాశం చూసారు ఎంత బాగుందో. అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అలాగే ఈ పుట్ట పక్క నుంచి మనకు ఒక చిన్న తోవ ఉంటుంది అనమాట. సో ఆ తోవలో నుంచి కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తా. అది కూడా మీకు కనిపిస్తుంది కదా ఆ శివలింగం. సో ఆ శివలింగంకి అయితే చిన్న స్టోరీ ఉందన్నమాట. సో అదేంటనేది నేను చెప్తాను మీకు. ఇదిగోండి ఈ శివలింగం అయితే ఉంది కదా, ఈ శివలింగాన్ని అయితే కాశీ నుంచి తీసుకొచ్చారనమాట. 2010లో దీన్ని కాశీ నుంచి తీసుకొచ్చారంట. సో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ అయితే చేశారనమాట. సో ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఇదే అనమాట. దీనికి పూజ కూడా చేసినట్లున్నారు. పైన మనం చూసుకున్నట్లయితే శివుడికి ఎంతో ఇష్టమైన శంఖం పువ్వు అంటారు కదా. సో అగోండి శంఖం పువ్వు, ఆ శంఖం పువ్వుతో దీనికి పూజ కూడా చేశారు. ఇంకా ఈ టెంపుల్లో ప్రతి శివరాత్రికి కూడా చాలా గ్రాండ్గా పెద్ద పండగ అయితే జరుగుతుంది అనమాట. ఈ శివరాత్రి అంటే శివరాత్రి అనగానే ప్రతి శివాలయంలో కూడా కామనే కదా, కామనే పూజలు అని అంటారు కదా. కానీ ఈ శివాలయంలో ఒక ప్రతిష్ఠ అయితే ఉంది, అంటే ఒక గొప్ప విషయం అయితే ఉంది. అదేంటంటే మనకి ఈ గర్భగుడి పైన అంట శివరాత్రి రోజుని గర్భగుడి పైన ఒక దీపాన్ని అయితే వెలిగిస్తారంట. అది ఆ రాత్రి అంతా వెలిగి ఉంటుంది. హైలైట్ విషయం ఏంటంటే ఆ రాత్రి అంతా వెలుగుతుంది కానీ అందులో ఉండే నూనె అయితే తరగదంట. సో అదొక గొప్ప విషయం. వీలైతే నేను శివరాత్రి రోజు వచ్చి దాన్ని అయితే నేను విజిట్ చేసి అది ఎంతవరకు నిజం అనేది నేను మీకు ఆ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ఈ శివరాత్రికి వీలైతే మ్యాక్సిమం వస్తాను ఇక్కడికి. సో అలాగే ఈ టెంపుల్ దగ్గర మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చూపిస్తా చూడండి. అంటే నార్మల్ విషయం ఇది. చెవుని చూడండి పుట్టను ఎలా పెడుతున్నాయో. లోపల ఉండే మట్టిని తీసుకొచ్చి మొత్తం ఇగోండి అట్లా అవి చిన్న చీమలు అవి ఇంత పెద్ద పుట్టని, అంటే ఇంకా బాగా పెద్ద పుట్టలు చేస్తాయి. సో అవి పుట్టలు పెట్టే ప్రాసెస్ అయితే ఇదిగోండి ఇది. అలాగే ఈ టెంపుల్, ఇంత మంచి టెంపుల్లో కూడా చిన్న దొంగతనం కూడా ఒకప్పుడు జరిగింది. అది 2004 సంవత్సరంలో కొంతమంది దొంగలైతే పైనుండే గర్భగుడి మీద ఉండే కలశం ఉంటుంది కదా. సో ఆ కలశాన్ని అయితే పగలగొట్టి అందులో ఉండే డబ్బునైతే తీసుకొని వెళ్ళిపోయారంట. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మా అన్నయ్య సాయన్నయ్య ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే ఇది ఇక్కడ ఉండే శివలింగం అంత మామూలు, అంటే నార్మల్ శివలింగం కాదంట, అన్ని శివలింగాలు లాంటిది కాదు, దీనికి ఒక స్టోరీ ఉందన్నారు. అదేంటంటే ప్రతి శివలింగాలకి మనం చూసుకున్నట్లయితే నామాలు ఎలా ఉంటాయి కదా, ఈ శివలింగానికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయంట, అంటే బ్రహ్మనామాలు ఉంటాయంట ఈ శివలింగానికి. సో అది నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, అన్నీ చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నా. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే పంతులు గారు లేరనమాట, తాళాలు వేసి ఉన్నాయి. సో దానికి నేను సారీ చెప్తున్నా, ఎందుకంటే మీకు అది నేను చూపించలేకపోతున్నాను. అలాగే మనకి ఈ టెంపుల్ పక్కన మనం చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కలంతా కూడా మొత్తం పొలాలే అనమాట. చూడండి మొత్తం పొలాలు, ఆ అందమైన కొండలు, ఈ ఎంత ప్రశాంతమైన వాతావరణం మధ్యలో మనకి ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట. సో గైస్ ఈ గుడి గురించి కొన్ని విషయాలు అయితే మనం ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న బామ్మగారు అయితే మనకు కొన్ని విషయాలు అయితే చెప్తారు. సో ఆవిడని అడిగి నేను కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. మామగారు చెప్పండి, ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటారు? ఇది దేవతలు కట్టారంటారు, నిజమేనా? దేవతలు కట్టారంటారు. అది ఒక రాత్రిలోనే కట్టారంట, నిజమేనా అది? సో అయితే 1000 సంవత్సరాలు దాటిపోద్ది ఈ గుడి కట్టి. అదే. సో గైస్ విన్నారు కదా ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు. సో ఇది అనమాట ఈ టెంపుల్ వీడియో అయితే. సో ఇది గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ కంటే నాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే లైక్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇలాగా ఈ టెంపుల్ లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి, అంటే మీలాగే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకునే మరికొంతమందికి ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. సో అందుకే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ లైక్ చేయడం మాత్రం గ్యారంటీ లైక్ చేయండి. ఎందుకంటే
అది యూట్యూబ్ ఏం చేస్తుందంటే మరి కొంతమందికి ఈ వీడియోని అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది గాస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో ఈ టెంపుల్ అంతా బాగుంది, కానీ ఈ టెంపుల్కి ఉన్న ఒకే ఒక పెద్ద మైనస్ ఏంటంటే ఇగోండి, ఈ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చే రోడ్డు ఉంటుంది కదా, సో ఆ రోడ్డు అంతా కూడా మనకి ఈ బాత్రూమ్లే మొత్తం ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం చెత్తగా ఉంది. సో విలేజర్స్ ఎవరైనా అంటే ఈ గ్రామం నుంచి ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే కొద్దిగా దాన్ని అంటే ఇటుపక్క ఎవరో రాకుండా చేయగలిగితే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్.